నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధికి నియోజకవర్గం నుండి చంద్రబాబుకి 30 లక్షల రూపాయల చెక్కు అందజేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాల్. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు యూనిఫారం అందజేసిన మానవతా సంస్థ తాడేపగూడెం శాఖ. పట్టణంలో లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో గురుజు సూరిబాబు నిర్వహణలో వేడుకగా జరిగిన స్వామివారి ఊరేగింపు. విజయవాడ వరద బాధితులకు తాడేపగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విజయవాడలోని ఆయన కార్యాలయంలో 30 లక్షల రూపాయల చెక్కును గురువారం అందించారు. ఆయన వెంట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, పట్నం రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, ఎరుబండి సతీష్, ముత్యాల సత్యనారాయణ, దొడ్ల బాలాజీ, ఎడవలి సుబ్బరాజు తదితరులు ఉన్నారు. విజయవాడ ముంపు వరద బాధితుల సహాయార్థం సీఎం చంద్రబాబు నాయుడు తాడేపగూడెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పిలుపు మేరకు నియోజకవర్గంలో పలు గ్రామాల తెలుగుదేశం నాయకుల నుండి గురువారం విరాళాలు వచ్చాయి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకు విరాళాన్ని చెక్కు, నగదు రూపంలో ఇచ్చారు. పెంటపాడు గ్రామ తెలుగుదేశం నాయకులు 1,50,000 రూపాయలు సహాయ నిధి కోసం వలవల బాబ్జీకి అందించారు. అదేవిధంగా కస్బా పెంటపాడు తెలుగుదేశం నాయకులు 52,500 రూపాయలు, రాచర్ల గ్రామ తెలుగుదేశం నాయకులు 40,500 రూపాయలు, ముదునూరు గ్రామ తెలుగుదేశం నాయకులు 20,000 రూపాయలు సహాయ నిధిగా అందించారు. వల్లూరుపల్లి గ్రామ టీడీపీ నాయకులు 50,000, దర్శపరు తెలుగుదేశం నాయకులు 20,000 అందించారు. రూరల్ మండలం వెంకటరామనగూడెం టీడీపీ నాయకులు 38,000 రూపాయలు, నీలాద్రిపురం టీడీపీ నాయకులు 40,000, ఆరుగులను గ్రామ టీడీపీ నాయకులు 35,000 రూపాయలు, జగన్నాథపురం టీడీపీ నాయకులు 50,000 రూపాయలు, నవాపాలెం టీడీపీ నాయకులు 35,000, బంగారగూడెం టీడీపీ నాయకులు 20,000, పట్టణ తెలుగుదేశం నాయకులు పట్నాల రాంపండు ఆధ్వర్యంలో 191,680 రూపాయలు వలవల బాబ్జీకి అందించారు. పట్నంలోని టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పద్మనాభుని మురళి, చుక్కా కన్నమనాయుడు, పూడి బాలాజీ, నరేంద్ర, బడుగు వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు, వర్మ, హజీ, అడపాబుజ్జి, అంబటి వాసు, కొల్లి రమావతి, ఎస్కే మీరా, వర్రే వాసు, బొజ్జంకి శ్రీను, ఈదుపల్లి వాసు, రెడ్డి కల్పనాదత్, లీలా తదితరులు కలిసి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి 1,50,000 రూపాయలు అందించారు. దాతలందరికీ పేరు పేరున వలవల బాబ్జీ తెలుగుదేశం తరపున కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సీఎం రిలీఫ్ ఫండ్కి దర్శపూర్ గ్రామం నుంచి 20,000, అలాగే రాచర్ల గ్రామం నుంచి 40,500, అలాగే ముద్దునూరు నుంచి 20,000, వల్లూరుపల్లి నుంచి 50,000, కేపెంటపాడు నుంచి 52,500, పెంటపాడు నుంచి 1,56,116, యానాలపల్లి నుంచి 15,000, బీకొండేపాడు నుంచి 10,000 ఈవేళ తేవడం జరిగింది. మనం ఏదైతే అనుకున్నామో 10 లక్షలు అనుకున్నాం, దాన్ని 25 లక్షల రూపాయలకి మరి 50 లక్షలు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ రూరల్ మండల, అలాగే టౌన్, అలాగే పెద్దపాడు మండల నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే సాయం చేయడంలో జిల్లాలో మనం ముందున్నామని మన కేడర్ ద్వారా ఎవరిని అడగకుండా మరి కేడర్ ద్వారా మరి అమౌంట్ సేకరించడం జరిగింది. మరి ఇది నిన్ననే మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత
ఈ కార్యక్రమం రేపు గురువారం వస్తామని చెప్పడం జరిగింది. రేపు 2:30 ఆయన మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యులతోటి మరి ఈ కార్యక్రమానికి మరి వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారికి ఈ చెక్కు అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అందరూ సహకరించిన అందరికీ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున ఆదాభివందనాలు చేస్తూ మరి హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తాం. వరద బాధితుల సహాయార్థం తాడేపల్లిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరి కేవలం మేము ఆ వరద సహాయార్థం అని చెప్పి బాబ్జీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన పిలుపు మేరకు ఇలాగే ఎవరికి తోచిన సహాయార్థం వాళ్ళు చేసి మరి పిలుపునివ్వగానే మరి చక్కగా మాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి ఈరోజు మరి వరద సహాయార్థం కూడా బాబ్జీ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. తద్వారా మరి ఏదైతే పిలుపునిచ్చి సహాయ సహకారాలు అందించే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది అని ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు గాని నాయకులు గాని తెలియజేసి ఎవరి వంతు సహాయార్థం చేసి ఈ రోజు బాబ్జీ గారి ద్వారా మరి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆయన సహాయ నిధికి రేపు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మరి తెలియజేస్తూ ఆ యొక్క వరద బాధితుల సహాయంతో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మేము కూడా కొంత భాగస్వాములు అయినందుకు చాలా ఆనందంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుండి సహాయ సహకారం అందించే విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు ముందుంటారని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. మా తాడేపల్లి బాబ్జీ గారు పిలుపుని ఇవ్వడమే కాకుండా మొట్టమొదటిగా 2 లక్షల రూపాయలు ప్రకటించి స్థానిక అందరూ కార్యకర్తలందరూ కలుపుకుంటూ ముందుగా 10 లక్షలు ప్రకటించడం జరిగింది. కానీ ఆయన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కానీ టౌన్లో కానీ అన్ని చోట్ల కూడా డబ్బులు విరాళాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదికైతే మా నాయకులు ఏదైతే పిలుపు ఇచ్చారో వరవల్ బాబ్జీ గారు ఆ పిలుపు మేరకు నేను కానీ సెక్రటరీ కానీ టౌన్ ఉన్న మా నాయకులందరూ కూడా ప్రతి వార్డులో మేము మా కార్యకర్తల వరకు మాత్రమే అడగడం జరిగింది. ముఖ్యంగా మేము అడిగిననే మా కార్యకర్తలందరూ బాబ్జీ గారి మీద గౌరవంతో అలాగే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తన వంతు భాగంగా ఆయన పిలుపు ఇవ్వడం, మేము ఆ పిలుపుని అందరూ ఆచరణ చేయడం, కార్యకర్తలే తప్ప బయట ఒక్కరు ఎవరి దగ్గర కూడా రూపాయి అడగకుండా 35 వార్డులో గొర్రెల శ్రీధర్ గారు నేను అందరూ కలిపి మేమంతా కార్యకర్తలు అందరూ కలిపి చేసి కృషి ఆయన బాబ్జీ గారు ప్రధాన రంజిత్ గారు 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. విజయవాడ వరద బాధితులు సహాయార్థం మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే సహాయ కార్యక్రమాలకి మనవంతు కూడా సహాయం చేయాలని చెప్పని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరవల్ బాబ్జీ గారి పిలుపు మేరకు ప్రతి గ్రామం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కూడా బాగా స్పందించి వారి గ్రామాల నుంచి విరివిగా విరాళాలు తీసుకుని వచ్చి బాబ్జీ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి సీఎం సహాయ నిధికి పంపించడం జరుగుతుంది. ఈ అమౌంట్ అంతా కూడా రేపు డీడీ రూపంగా సీఎం దగ్గరికి వెళ్లి సీఎం గారికి అందజేయడం జరుగుతుంది. వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నారు. వెంకటరామనగూడెం వైఎస్ఆర్ హార్టికల్చర్ వైస్ ఛాన్సలర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యాన విశ్వవిద్యాలయంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు పురోగతిని ఆయనకు వివరించి చెప్పారు. వైస్ ఛాన్సలర్ వెంట యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు ఉన్నారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యూనిఫార్మ్స్ అందించారు. సంస్థ అధ్యక్షుడు పస్సా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా ఆఫీసు రూమ్కు అవసరమైన ఐరన్ గ్రిల్స్ ఏర్పాటుకు ఉపాధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంజనేయ స్వామి, యజ్ఞ శరత్, ఎన్వి సత్యనారాయణ, రాజేంద్ర కుమార్, పాండురంగారావు, గురుమూర్తి, చిన్న తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 10 మంది విద్యార్థులకు 2 విద్యార్థులకు యూనిఫారం సప్లై చేయటకు మేము ఈ కార్యక్రమానికి ఇచ్చేసాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎన్వి సత్యనారాయణ గారు
ఆయన చేసే సేవలు ఇంత అంత కాదు. నేను ఆయన ఎప్పటి నుంచో బాగా ఎరుగుదును, కానీ ఆయన పేరు తెలియదు నాకు. ఆ గుడి కూడా కట్టించింది ఆయన దగ్గరుండే. నేను చూస్తున్నా తప్ప ఆయన పేరు మటుకు మాకు తెలియదు. ఈరోజు మా వైస్ ప్రెసిడెంట్ గారు దువ్వా శ్రీను గారు దగ్గర నుండి తీసుకొచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే నా చిన్న కోరిక, మా సభ్యుడిగా కూడా జారమని, మానవతాలో సభ్యుడిగా కూడా జారమని ఆయన చిన్న కోరిక కోరుతున్నాం ఆయన్ని. అలాగే ప్రిన్సిపల్ గారు కోరిన మీద, అలాగే మా జేఓ గారు ఈ కాలేజీకి వచ్చారు. మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జేఓ చేసి అక్కడ రిజైన్ చేసి ఈ కాలేజీకి వచ్చారు. వారి కోరిక మీద కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టబడినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. జూనియర్ కాలేజీలో ఉన్న విద్యార్థులు కొంతమందికి స్కూల్ యూనిఫామ్స్ ఇబ్బంది పడుతున్నారని తెలిసి మేము స్పందించి వారికి స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వడానికి వచ్చాం. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఉపాధ్యక్షులైన దువ్వా శ్రీను గారు ఈ లెక్చరర్లు కోరిక మేరకు కాలేజీలో ఉన్న సెక్యూరిటీ నిమిత్తం గేట్లు కావాలని అడిగారు. వారికి పర్సనల్గా ఆయన సొంత నిధులతోటి చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా ఈ సంవత్సరం కాలంలో ఫస్ట్ సెకండ్ ప్రైజులు ఎవరైనా ఫస్ట్ సెకండ్ ప్రైజులు ఇవ్వడానికి కూడా మేము మానవతా తరఫున నిర్ణయించాం. ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం ఫస్ట్ సెకండ్ మేము మానవతా తరఫున ప్రైజ్ మనీ ఇస్తామని తెలియజేస్తున్నాం. కాలేజీ యాజమాన్యం ఇచ్చినటువంటి ఏదైతే కనుక 10 మంది విద్యార్థులకి కాలేజీ యూనిఫామ్ లేక విద్యార్థులు ఇబ్బంది పడతారండి తెలిసినట్టు సమాచారం ప్రకారం వెంటనే స్పందించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆ విద్యార్థులకి కాలేజీ యూనిఫామ్ అందజేసినందుకు మానవతా తరపున నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాను. మరి ఇక్కడ రాగానే కాలేజీ యాజమాన్యం వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే నిధులు కానీ వాళ్ళకు ఉన్న అవసరాలను కూడా తెలియజేశారు. మరి అలాగే ఒక మంచి ఉద్దేశంతో విద్యార్థులు కనుక ఈ సంవత్సరంలో కనుక మొదటి శ్రేణిలో కానీ రెండవ శ్రేణిలో కానీ పాస్ అయిన విద్యార్థులకు కూడా ఒకరికి ఆర్థిక సహకారం అందిస్తున్నందుకు కూడా ముందుగా మరి మానవతా తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేసుకుంటా విద్యార్థులు కూడా ఈ ఒక అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన మనస్ఫూర్తి కోరు. ఎందుకంటే తాడేపల్లి నియోజకవర్గంలో ఎవరికి ఏ కాలేజీ లేనటువంటి ఒక గ్రౌండ్ కానీ అటువంటి సెక్షన్స్ కానీ మీ ఒక్కరికి మాత్రం, ఎందుకంటే ఎన్నో సుమారుగా 56 దశాబ్దాలుగా పేరుగాంచినటువంటి కాలేజీలో మీరు అందరూ కూడా ఈ రోజున విద్యను అభ్యసించినందుకు మీరు పూర్తిగా గర్వపడుతూ కూడా ఈ కాలేజీకి మీరు ఒక మంచి పేరు తీసుకురావాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ తాడేపూడెం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి 17వ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం ఊరేగింపు కార్యక్రమం జరిగింది. తొలుత స్వామివారికి పూజలు అనంతరం ఊరేగింపు ప్రారంభించారు. అసోసియేషన్ కార్యదర్శి గురుజు సూర్యబాబు ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ సంఘం అందరి తరపున భారీ ఎత్తున ఊరేగింపు జరపబడుతున్నది. ఈ ఊరేగింపుని ప్రధానంగా తిలకించి చక్కగా ఈ ఊరేగింపుని జయప్రదం చేయాలని కోరుతూ చక్కగా అందరూ ప్రజలు దీనికి సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో 25 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉండడం పట్ల మండల బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్, జనసేన నాయకులు బొద్దన నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. 20 రోజుల కిందట గ్రామంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేసిన పనులను ఈ నెల 20న ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం, తమ గ్రామానికి ఎమ్మెల్యే 25 లక్షల నిధులు కేటాయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మన ముదునూరు గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం దాదాపు 25 లక్షల రూపాయల వర్కులు వివిధ రకాల గ్రాంట్ల ద్వారా 25 లక్షల రూపాయలు ఇక్కడ మనం చూస్తున్న ఈ హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్ సీసీ రోడ్లు, ఈ రోడ్డుకు సంబంధించి దాదాపు 5 లక్షల రోడ్డు ఇది. అలాగే ముదునూరు జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించి 4 లక్షల బీటీ రోడ్డు, అలాగే ఓసీ ఏరియాలోని ఫిల్టర్ బెడ్కి సంబంధించి 2.5 లక్షలు గ్రాంటు, అలాగే ఏదైతే ఈ హాస్పిటల్కి సంబంధించి పైకి వెళ్ళిన తర్వాత అడిషనల్ రూమ్స్ 6 రూమ్స్, ఆ రూమ్స్కి సంబంధించి 6 బెడ్లకు సంబంధించిన రూమ్స్కి
అలాగే ఇన్కంప్లీట్గా ఉన్న మిడ్ ల్యాండ్కి, అలాగే వివిధ చిన్న చిన్న వర్కులు ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. వీటికి సంబంధించి దాదాపు 12,83,000 రూపాయల గ్రాంటు, అదో గ్రాంటు, దాదాపు ఈ గ్రాంట్లన్నీ కలుపుకొని దాదాపుగా 25 లక్షల రూపాయల గ్రాంట్ని ముదునూరు గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం చేయడం జరిగింది. ఏదైతే ఈ గ్రాంట్లలో కొన్ని గత ప్రభుత్వం ఉన్నా కూడా గత ప్రభుత్వం నమ్మకం నీరెత్తకుండా అలాగా ఏ పనులు చేయకుండా ఎక్కడా తట్టమట్టేయకుండా ఉంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే మన ఎమ్మెల్యే గారి చొరవతో వెంటనే ఎక్కడ గ్రాంట్లు ఉన్నాయో ఎక్కడ ల్యాబ్స్ అవుతున్నాయో ఆయన చూసుకొని మమ్మల్ని అలర్ట్ చేసి వర్కుల నిమిత్తం అత్యంత వేగవంతంగా ఈ పనులు పూర్తి చేయడం జరిగింది. బొల్సెట్టి శ్రీనివాస్ గారికి అలాగే శ్రీనివాస్ వర్మకి ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామం తరఫున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ముదునూరు గ్రామంలో పిహెచ్సికి 5 లక్షల రూపాయల గ్రాంట్ తోటి మామూలుగా 9,50,000 తోటి 6 బెడ్లతో పడకలు గది ఒకటి చేశారు. అది ఎంపీపీ గారి సలహాలతోటి మామూలుగా కూర్చొని ముదునూరు గ్రామంలోనేమో జీపీఎస్ రోడ్డు జడ్పీ హై స్కూల్కి 4 లక్షల రూపాయలు, ఫిల్టర్ బెడ్లు ఏమో 2,50,000 రూపాయలతో మొత్తం టోటల్గా అయితే 25 లక్షల రూపాయలు గ్రాంట్లు చేసాం. ఇది మా కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మేము ఇంత ఘనత సాధించాం. గత ప్రభుత్వంలోనే చేయవలసిన గ్రాంట్లు కూడా చేయలేకపోయారు వాళ్ళు. దానికోసం మా కూటమి చొరవ ఊళ్ళో మామూలు కూటమి నాయకుల చొరవలతోటి మాకు 25 లక్షల రూపాయలతో మా గ్రామ అభివృద్ధి చేసుకున్నాం. దీనికి బొల్సెట్టి శ్రీని గారు సహకరించినందుకు, ఎంపీ గారు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ముందు పెద్దల ద్వారా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అల్లూరు సీతారామరాజు పేరు పెట్టడం పట్ల పేర్చెర్ల ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ పేర్చెర్ల మురళీకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజుకు తగిన గౌరవం ఇవ్వడం ద్వారా భావితరాలు వారికి స్వతంత్ర సమరయోధుల గురించి తెలుసుకునేలా ప్రభుత్వం చేసిన నిర్ణయానికి విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు అభిమానుల తరపున పేర్చెర్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిపాడు ఫుడ్ ఫ్యాట్స్ వద్ద జరుగుతున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు వేమల శ్రీనివాస్ మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గణేష్, బి శ్రీను, అన్నవరం, సత్తిపండు, కె ప్రసాద్, దుర్గారావు, అప్పారావు, చంటి, రవి తదితరులు పాల్గొన్నారు. స్థానిక పాతూరు వినాయక ఆలయం వద్ద గురువారం చవితి ఉత్సవాల సందర్భంగా పాతూరు యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.
40వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు అనుబోలు శ్రీను బ్రదర్స్, గంధం వాసు, సుంకర ధనబాబు, దాట్ల జగన్నాథరాజు, గుండుమోగల సురేష్, నీలం సురేష్, ఆరాజుల అప్పాజీ, మునగాల వాసు, శ్రీరంగం బాబీ, కుప్పల శివాజీ, శ్రీరాముల నాగేశ్వరరావు, అడ్డగర్ల బ్రదర్స్, పాలూరి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల నుంచి మా పెద్దలు నిర్మించినటువంటి ఆలయం వద్ద పాతూరి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వినాయక చవితి రోజు నుంచి ఊరేగింపు, అన్న సమారాధన సుమారు 3000 నుంచి 4000 మందికి అన్న సమారాధన కార్యక్రమం మా పాతూరి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి 9 రోజుల నుంచి కష్టపడి రాత్రి నుంచి కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమం నిద్రాహారం మానేసి కష్టపడినటువంటి మా పాతూరి సభ్యులకి, అలాగే దీనికి సహకరించినటువంటి విరాళాలు ఇచ్చినటువంటి భక్తులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మహిళలు, పెద్దలు, యువకులు, బాలలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇటు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మొట్టమొదటి రోజున గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి 5,000 రూపాయలు విరాళం అందజేయడం జరిగింది. అలాగే తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉలవల బాబ్జీ గారు కూడా సందర్శించడం జరిగింది. అలాగే ఈ ఆలయానికి 9 రోజుల నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 40 సంవత్సరాలుగా మా పెద్దలు మాకు ఇచ్చినటువంటి ఈ వారసత్వ సంపద అయినటువంటి గణేశుని ఆలయంలో మేము ఎంతో ఘనంగా కూడా మా పాతూరు పెద్దల సహకారంతో, పాతూరు యూత్ ఒక సభ్యుల సహకారంతో మేము వినాయక ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ ఉత్సవాల్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా మేము వినాయక చవితి నుంచి ఈ రోజు వరకు కూడా వివిధ రకాల పూజా కార్యక్రమం నిర్వహించి, నిమజ్జన కార్యం నిర్వహించి, అలాగే ఈ రోజు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఎల్లవెల్లలా కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పాతూరు యూత్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ, పాతూరులో వేంచేసినటువంటి విఘ్నేశ్వర స్వామి ఆలయం నందు గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 9 రోజులు కూడా విశేషమైన పూజలు చేసి అనంతరం 10వ రోజు నిమజ్జన కార్యక్రమం అనంతరం ఈ రోజు భారీ అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పాతూరు పెద్దలకి, అలాగే పాతూరు యూత్ సభ్యులకి, అలాగే తాడేపల్లి ఉన్నటువంటి ప్రముఖులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ ఆలయం ఎప్పుడో పూర్వకాలం నిర్మించడం జరిగింది. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి భక్తులకి, అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి దాతృత్వం వహించినటువంటి దాతలందరికీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి వారు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగజేయాలని 3F ఇండస్ట్రీ సెంటర్లో శ్రీ శేషవర సిద్ధి వినాయక వారు వెలిచి 1966లో స్థాపించడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ఈ రోజు 2024 వరకు ప్రతి సంవత్సరం మేము 9 రోజులు పూజలు జరిపించి 11వ రోజున 12వ రోజున అన్న సంతర్పణ ఒక 3,000 మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాతలు ఇచ్చే విరాళాలు సేకరించి ఇతరులు మా ఫ్యాక్టరీ స్టాఫ్, 3F ఇండస్ట్రీ స్టాఫ్, లోకల్లో ఉన్న వాళ్ళందరూ భక్తులు విరాళంతో ప్రతి సంవత్సరం 3,000 మందికి అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం స్వీకరించిన తర్వాత ఎంతో ఆనందంగా వెళ్తారు. అలాగే మా కమిటీ 3F స్వాభిమాన్ పక్కన 3F ఇండస్ట్రీ సెంటర్లో ఉన్న కమిటీ కుర్రవాళ్ళు కూడా, ఆలయం కమిటీ కుర్రవాళ్ళు కూడా ఎంతో సహకరిస్తారు. స్థానిక ఏలూరు రోడ్లోని షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు, హారతులు గావించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం మందిర కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. గురువారం సందర్భంగా ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామివారికి అభిషేక కార్యక్రమం, అలాగే 5:35కు కాకడహారతి, 6 గంటలకు బాబావారికి వినాయక పూజ కార్యక్రమం, అలాగే 6:30కు బాబావారికి విశేష అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:35 దగ్గర నుంచే హారతినే పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, అలాగే మధ్యాహ్నం అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారికి పాటలు కారుస్తున్నట్టు ఉన్నాం. స్థానిక 1వ వార్డు మిలిటరీ కాలనీలో చేపల రమేష్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా
1వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కళ్యాణం రామచంద్రరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి చందక రమణ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వై శ్రీనివాస్, లక్ష్మీనాయుడు, ఆర్ గిరిరెడ్డి, ప్రసాద్ రెడ్డి, సింహాచలం, కృష్ణ, మూర్తి, తపన్, తరుణ్, అర్జున్, విజయ్ కుమార్, జగదీష్, చిన్నబాబు, చైతన్య, రమేష్, మణి తదితరులు పాల్గొన్నారు. స్థానిక 9వ వార్డు సాలిపేటలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆకాశపు స్వామి, కాకర్ల సుభద్ర, ఆకాశపు బాలు కమిటీ సభ్యులు సేవలు అందించారు. అనంతరం వీరు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 9వ వార్డు సాలిపేట యందు 41వ వార్షికోత్సవం అంటే అసలు మామూలు విషయం కాదు. 1-2 సంవత్సరాలు చేయడమే కష్టమైన పరిస్థితిలో మేము 41వ సంవత్సరం చేస్తున్నాము. ఏదైతే బాలగంగాధర్ తిలక్ ఆశయాల మేరకు ప్రతి పూజలాగే ఈ పూజ కూడా ఇంట్లో చేసుకున్నారు ప్రతి ఒక్కరు. అలా కాకుండా ప్రతి ఒక్కరు సమిష్టిగా ఉండాలి, సమైక్యంగా ఉండాలని చెప్పి దీన్ని వీధి వాడవాడ చేసే విధంగా ఆయన ప్రవేశపెట్టారు. ఆ ఆశయాల మేరకే కూడా ప్రతి వీధిలో కూడా ఈ గణపతి నవరాత్రులు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా భిన్నత్వంలో ఏకత్వం, కులమతాలకు అతీతంగా మన వీధిలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు మొత్తం అందరూ ఉన్నారు. ఒక సోదరుడు లడ్డు తీసుకున్నారు, ఒక సోదరు విగ్రహం కొన్నది, ఒక సోదరుడు లడ్డు పాడుకున్నారు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మాది అని తన వంతు సహకారం చేస్తూ ఎవరిని కూడా మేము అర్థించలేదు. వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మన కార్యక్రమం ఇది, మనం చేయాలి, మన పేటకు మంచి పేరు రావాలని చెప్పి 41 సంవత్సరాలుగా కూడా వీళ్ళందరూ అదే విధంగా చేస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 41 సంవత్సరములుగా వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. గణనాథుడు మన 5 రోజులు పూజలు అందుకొని నిమజ్జనానంతరం ఈరోజు అన్నదాన సమారాధన జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో భాగంగా మా వీధిలో వాళ్ళు అందరూ కూడా ఎవరికి వాళ్ళు సొంతంగా వచ్చి ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఇక్కడ మన వినాయకుడిని ఈ సంవత్సరం మన ఈలోనే ఉన్న లాల్ బాషా తమ్ముడు మదీనా గారు అమ్మాయి రేష్మ విగ్రహం కొనేవాడు విశేషం. అలాగే లడ్డు కూడా ఒక ముస్లిం యువత పాడుకుంది. అలాగే ఇంకో లడ్డు మన కమిటీ సభ్యుడైన రవి పాడుకోవడం జరిగింది. వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో 9 రోజులు స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజున చక్కటి అన్నదానాన్ని నిర్వహించారు. ఆడంబరాలకు పోకుండా చక్కగా అందరూ కూడా విందు భోజనంలో అందరూ కూడా భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అలాగే మా తమ్ముడు చాపల రమేష్ ఈ ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ యువత అందరూ కూడా చక్కగా ఎంతో ఆనందంగా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమానికి సహకారాలు అందించినటువంటి భక్తులకు, వరసిద్ధి వినాయక కమిటీ వారికి, మా తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. భక్తులందరూ చాలా సహకరించారండి. మాది 6వ సంవత్సరం ఆధ్వర్యంలో పెద్దలందరికీ మా ధన్యవాదాలు మా కమిటీ తరఫున. అలాగే ఇక్కడ పెద్దలందరూ కూడా చాలా బాగా నమస్కారం. శ్రీ వాసవి గంధి మాణిక్యాలరావు డిగ్రీ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్ డే నిర్వహించారు. డిగ్రీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో చేరిన వారికి స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, సెక్రటరీ కరస్పాండెంట్ సిఏ వివిఎన్ లక్ష్మీనారాయణ, కె సూరిబాబు, సూర్యనారాయణమూర్తి, ప్రిన్సిపాల్ విఎస్ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. వారు విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు.
స్థానిక సౌత్రపేటలోని షిరిడి సాయి సత్సంగ ధ్యాన మందిరంలో గురువారం ఉదయం సాయిబాబాకు హారతలు ఇచ్చారు. అనంతరం జరిగిన పూజల్లో భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం మందిర కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. సౌత్రిపేటలో వేయించేసి ఉన్న షిరిడి సాయి సత్సంగ ధ్యాన భజన మందిరం నందు ప్రతి గురువారం కూడా బాబావారి కార్యక్రమాల నిమిత్తం భోజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు జరగబడుతున్నాయి. ఇదే విధంగా ప్రతిరోజు కూడా 4 హారతలు, షోడశోపచార పూజలతో బాబావారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితికి విఘ్నేశ్వర బాబా నిలబడటం జరుగుతుంది బాబా గుడి వీధిలో. ఈ యొక్క కార్యక్రమాన్ని 16 రోజులు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. నవరాత్రుల శుభ సందర్భంగా ఇక్కడ వేయించేసి ఉన్న విఘ్నేశ్వర స్వామివారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఆదివారం నాడు కోలాట కార్యక్రమం, అలాగే ఊరేగింపు కార్యక్రమాలు ఎన్ని ఉంటాయి. భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పెంటపాడు మండలం ముధునూరులో వరసిద్ధి గణపతి నవరాత్రి ఉత్సవాలు, స్వామివారి ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమం గురువారం జరిగింది. సుమారు 20 ట్రాక్టర్లపై వివిధ దేవుళ్ల వేషధారణలతో డీజే సౌండ్స్తో ఘనంగా నిర్వహించారు. వివిధ దేవుళ్ల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మా ముదునూరు గ్రామంలో మన కరపేట నందు వరసిద్ధి వినాయకుని మన గణపతిని ప్రతిష్ఠించడం జరిగిందండి. అలాగే ఈరోజు నవరాత్రులు పూర్తి చేసుకొని ఇవాళ 13వ రోజుని అంగరంగ వైభవంగా మేళతాళాలతో విచిత్ర వేషధారణలతో ఊరేగింపు జరగడం జరిగిందండి. మా గ్రామ ప్రజలు అలాగే మా కమిటీ వాళ్ళు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయనందుకు చాలా సంతోషంగా ఉందండి. అలానే ఊరేగింపు ఈ వేషధారణకి ట్రాక్టర్లు కావాలనగానే మా ముదునూరు గ్రామ ప్రజలందరూ ట్రాక్టర్లు ఉన్న వానరు ప్రతి ఒక్కరు కూడా దేవుడి కార్యక్రమానికి ఈ ట్రాక్టర్లు ఇవ్వడం కూడా జరిగిందండి. వాళ్ళని కూడా ఆ భగవంతుడు ఎల్లవెల్ల ఆరోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నా చిన్నప్పుడు 96, 97లోనే వేషధారణ ఈ కార్యక్రమం చూశాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మన గ్రామంలో ఈ డీజేలు ఈ కాకుండా ఈ వేషధారణతో ప్రజల్ని ఎంతో మైమరిపించి ఊరేగింపు మరింత సరదాగా కుర్రోళ్ళందరూ కలిసి ఉత్సాహంగా ఉరకలేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్థానిక సుబ్బారావుపేట భవిత దివ్యాంగుల పాఠశాలలో బదిలీల దినోత్సవం గురువారం జరిగింది. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆటల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. మానవతా సంస్థ అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు, సెక్రటరీ ఎర్ర ఆంజనేయస్వామి, భవితా కేంద్రం ప్రత్యేకోపాధ్యాయులు బాలయేశ్వరయ్య, చంద్రకుమారి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ భవితా దివ్యాంగ స్కూల్ అనేది మాకు ఒక రకంగా మేము అడాప్ట్ చేసినట్టుగా ప్రతి కార్యక్రమానికి బాలయేశ్వరయ్య మమ్మల్ని తెలుసుకుంటారు. మేము కూడా వచ్చి దీనికి మేము పార్టిసిపేట్ చేస్తాం. ఆయన ఫస్ట్ ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటాం. ఈరోజు అంతర్జాతీయ బదిలీ అని చెప్పి ఫోన్ చేసి మీరు కండక్ట్ చేస్తున్నారు. మమ్మల్ని కూడా వీటిలో సంతోషంగా ఉంటారు.
అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినా స్కూల్ జరిగింది మేము ఈ భవితా దివ్యాంగ స్కూల్ అని నిర్మించడానికి కూడా మా ప్రెసిడెంట్ గారు మేము కూడా నిర్ణయించామండి. రేపు వచ్చి అక్టోబర్ 2 కూడా ఇక్కడే చేద్దామనేది గాంధీ జయంతి. తప్పకుండా అన్ని కార్యక్రమాలు ఇక్కడ నుంచే చేస్తామండి. ఈ కార్యక్రమం మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రజల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు వివిధ క్రీడలు అంశాలు ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు పెన్సిల్ బాక్సులు పలకలు మానవతా సేవా సంస్థ సౌజన్యంతో అందజేసి పిల్లలకు స్కూల్స్ పంపడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆదర్శంగా తీసుకొని నిర్వహించిన తాడేపల్లిగూడెం మానవతా సేవా సంస్థ ప్రతి ఒక్కరికి మా యొక్క భవిత దివ్యాంగ కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. స్థానిక 33వ వార్డు సంజయ్ నగర్లో గురువారం షిరిడి సాయిబాబా 106వ పుణ్యతిథి దసరా మహోత్సవాలకు సంబంధించి రాట పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏతకోట రాజు మాట్లాడుతూ అక్టోబర్ 3వ తేదీ నుంచి 9 రోజుల పాటు దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్య శర్మ, పవన్ కుమార్, రామారావు, వెంకటేశ్వరరావు, సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి అందరికీ కూడా ప్రసాదం ఇస్తాం. సాయినాథ్ మహారాజ్ 24 నేను ఉన్నాను అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా దేవి శరన్నవరాత్రుల్ని పురస్కరించుకుని అలాగే ఆశ్వయుజ మాస శుద్ధ దశమి తత్కాల ఏకాదశి రోజుని శ్రీ షిరిడి సాయిబాబా వారు మహాసమాధి జరిగేటువంటి రోజు 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖుని మధ్యాహ్న సమయంలో 1 గంటన్నర దగ్గర నుంచి 2:30 గంటల లోపలుగా బాబావారు కాలయుక్తి నామ సంవత్సరంలో మహాసమాధి చెందారు. ఆ సమయం నుంచి ప్రతి సంవత్సరం కూడా బాబా గారి పుణ్యతిథి నవరాత్రి మహోత్సవాల్ని ఈ దేవి నవరాత్రి శరన్నవరాత్రిలో చేస్తూ ఉంటారు. బాబావారి 106వ పుణ్యతిథి మహోత్సవాల్ని ఈ సంవత్సరము మన తాడేపల్లిగూడెం శశి కాలేజీ రోడ్లో ఏం చేస్తున్నటువంటి సాయి సంజయ్ నగరు 33వ వార్డు 2వ వార్డు సంయుక్తంగా ఉన్నటువంటి కూడల్లో ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క సహసహకారాలతోటి ఈతగోడ రాజు గారు వారి యొక్క మిత్ర బృందము ప్రతి సంవత్సరం కూడా బాబావారి ఉత్సవాల్ని వైభవపేతంగా చేస్తూ ఉంటారు. మా వెంకటేశ్వర కాలనీ 33వ వార్డు 2వ వార్డు మధ్యలో సాయిబాబా మన దేవీ నవరాత్రులు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రాజుగారు ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి మన రాటమోత్సవం చేసినందుకు ఇందులో పాల్గొన్న ఈ కమిటీ వారికి అలాగే ఈ పెద్దలకు మన రాజుగారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా చేస్తారు. ఈ రోజున ఈ రాటమోత్సవం వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో పెట్టి శ్రీ షిరిడి సాయిబాబా వారి 106వ పుణ్యతిథి మహోత్సవం సందర్భంగా అలాగే సాయిబాబా వారి సమాధి అయ్యి దగ్గర 106 సంవత్సరాలు అవుతుంది. గత 19 సంవత్సరాలుగా మన ఈతగోడ రాజుగారి ఆధ్వర్యంలో ఇక్కడ మన 33 వార్డులో ఇక కమాండ్గా కూడా చేస్తడం జరుగుతుంది. అలాగే మన 3వ తారీఖు నుంచి జరగబోయే ఆటకి ఈరోజు మా రాటమోత్సవం కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 14వ తారీఖు వరకు జరగబోయే ప్రతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొంటారని, ఇటువంటి కార్యక్రమాలు మా సెంటర్లో ఎప్పటి నుంచో చేస్తున్నాము. అందరి సహకారం పెద్దలందరూ కూడా ఇక్కడ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తణుకు పట్టణంలోని కొన్ని స్వీట్ల దుకాణాలలో నిల్వ ఉన్న స్వీట్లు అమ్ముతున్నందున ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు ప్రకటన చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలలో తనిఖీలు చేయాలని ఆయన సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.